ప్రధాన మంత్రి 109 అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగలిగే మరియు బయోఫోర్టిఫైడ్ రకాల పంటలను విడుదల చేశారు. ఈ పంటలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అభివృద్ధి చేసింది మరియు కొత్త రకాల పంటలను విడుదల చేయడం ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమానికి ఉదాహరణ. విస్తృత అనుకూలత మరియు అధిక దిగుబడితో కొత్త పంట రకాలు మరియు హైబ్రిడ్లను అభివృద్ధి చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పంటల అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రధానమంత్రి జీవన్ యోజనలో మార్పులను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నాలను మెరుగుపరచడం మరియు వినూత్న సాంకేతికతల మరియు నవల ఫీడ్స్టాక్లపై దృష్టి పెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2022-23లో పెట్రోల్తో కలిపిన ఇథనాల్ మొత్తం 500 కోట్ల లీటర్లకు పెరిగింది. ప్రస్తుత బ్లెండింగ్ రేటు 15% మించిపోయింది. 2025-26 చివరి నాటికి 20% బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి జీవన్ యోజన నేపథ్యం మిగులు బయోమాస్ మరియు వ్యవసాయ వ్యర్థాల నుండి రెండవ తరం 2G ఇథనాల్ అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడానికి 2019లో ప్రారంభించబడింది. పానిపట్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా భారతదేశపు మొదటి 2G ఇథనాల్ ప్లాంట్ స్థాపనకు ఇది మద్దతు ఇచ్చింది. భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మాల్దీవులను సందర్శించారు. మాల్దీవ్స్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పరిచయంపై అవగాహన ఒప్పందం కుదిరింది. అడ్డు రిక్లమేషన్ అండ్ షోర్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మరియు అడ్డు డెటూర్ లింక్ బ్రిడ్జ్ ప్రాజెక్టులను ప్రారంభించారు. భారతదేశానికి మాల్దీవుల ప్రాముఖ్యత. జియో ఎకనామిక్స్ ఇది ప్రధాన వాణిజ్య సీలైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వెంట ఉంటుంది. భారతదేశం 50% బాహ్య వాణిజ్యం మరియు 80% ఇంధన దిగుమతులు అరేబియా సముద్రంలో సీలైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా రవాణా అవుతాయి. భారతదేశం మరియు నేపాల్ మ్యూనల్ శాటిలైట్ ప్రయోగానికి గ్రాంట్ సహాయం అందించడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. సహకారం దౌత్యంలో స్పేస్ టెక్నాలజీ పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తుంది. మునాల్ శాటిలైట్ అనేది నేపాల్లో అభివృద్ధి చేయబడిన స్వదేశీ ఉపగ్రహం. ఇది భూమి ఉపరితలం యొక్క వృక్ష సాంద్రత డేటాబేస్ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపగ్రహం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఉపయోగిస్తుంది. యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలు సైబర్ నేరాలను లక్ష్యంగా చేసుకుని ఒప్పందాన్ని కన్ఫర్మ్ చేశాయి. యునైటెడ్ నేషన్స్ సైబర్ క్రైమ్ను ముఖ్యంగా పిల్లల లైంగిక వేధింపుల చిత్రాలు మరియు మనీ లాండరింగ్ గురించి మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా నిరోధించడం మరియు ఎదుర్కోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న మొదటి ఒప్పందం ఇది. 40 సభ్య దేశాలు దానిని ఆమోదించిన తర్వాత ఒప్పందం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం బుడాపెస్ట్ కన్వెన్షన్ 2001 ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ చట్టానికి మార్గదర్శకంగా లేదా సూచనగా పనిచేస్తుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ముఫ్త్ బిజిలీ యోజన కింద కాంపోనెంట్ మోడల్ సోలార్ విలేజ్ అమలు కోసం మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది ప్రధానమంత్రి సూర్య ఘర్ముఫ్త్ బిజిలీ యోజన నోడల్ మంత్రిత్వ శాఖ. కెపాసిటీ బిల్డింగ్ మొదలైన ఇతర ఉపభాగాల కోసం గతంలో మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. కిలిమంజారో మౌంటైన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యాత్ర బృందం కిలిమంజారోలోని ఉహురు సమ్మిట్పై భారత జాతీయ జెండాను ఆవిష్కరించింది. కిలిమంజారో మౌంటైన్ ఇది ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 5895 మీటర్లు. ఇది టాంజానియాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా పర్వతం. అంటే ఇది పర్వత శ్రేణిలో భాగం కాదు. ఇది ఒక స్ట్రాటోవోల్కానో అనగా బూడిద, లావా మరియు రాళ్లతో రూపాంతరం చెందిన చాలా పెద్ద అగ్నిపర్వతం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కిలిమంజారో నేషనల్ పార్క్లో భాగం. నీలకురింజి ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కాన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫీషియల్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెట్ అండ్ స్పైసెస్ అండర్ ది వర్నబుల్ కేటగిరీ క్రింద చేర్చబడింది. నీలకురింజి స్ట్రోబిలాంథెస్ కుంతియానా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విస్తారంగా వికసించే పొద. సెమెల్పరస్ అంటే మరణానికి ముందు ఒకే పునరుత్పత్తి అయ్యే భాగం. లొకేషన్ ఇది పశ్చిమ కనుమలలోని షోలా గడ్డి భూములు, నీలగిరి కొండలు, పళని కొండలు మరియు మున్నార్లోని ఎరవికులం కొండలు, తూర్పు కనుమలలో సేవరాయ్ కొండలలో కూడా చూడవచ్చు. జపాన్ నైరుతి పసిఫిక్ తీరంలోని నంకే ట్రఫ్పై జపాన్
తన మొట్టమొదటి మెగాక్వేక్ అడ్వైజరీని జారీ చేసింది. 8 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాలను మెగాక్వేక్లు అంటారు. నంకే ట్రఫ్ అనేది నీటి అడుగున సబ్డక్షన్ జోన్. ఇక్కడ యురేషియన్ ప్లేట్ ఫిలిప్పీన్స్ సీ ప్లేట్తో ఢీకొంటుంది. కన్వర్జెంట్ మార్జిన్లో 2 ప్లేట్లు ఒకదానికొకటి కలిసినప్పుడు బరువుగా లేదా దట్టంగా ఉండే ప్లేట్ తేలికైన ప్లేట్కి దిగువన ఉండి మాంటిల్లో వినియోగించబడుతుంది. బరువైన ప్లేట్ మునిగిపోయే ప్రదేశాన్ని సబ్డక్షన్ లేదా బెనియోఫ్ జోన్ అంటారు. తైమూర్ రాజధాని దిల్లీ. భారత రాష్ట్రపతికి తైమూర్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. తైమూర్ రాజకీయ లక్షణాలు. తైమూర్ ఆగ్నేయాసియాలోని ద్వీపదేశం. తైమూర్ ద్వీపం తూర్పున సగం సమీపంలోని చిన్న ద్వీపాలతో ఏర్పడింది. నైరుతి నుండి తైమూర్ సముద్రం ఆగ్నేయం, ఉత్తరాన వెటర్ జలసంధి, వాయువ్యంలో ఓంబై జలసంధి మరియు పశ్చిమ తైమూర్ సరిహద్దులుగా ఉంది. తైమూర్ తూర్పు నుసా టెంగారాలోని ఇండోనేషియా ప్రావిన్స్లో భాగం. భౌగోళిక లక్షణాలు. ఎత్తైన ప్రదేశం. టాటామైలో పర్వతం.